ఎదరికొచ్చేయాలి, ఆడపడుచులు అందరూ కూడా ఎదరికొచ్చారు. మన ఇంత గొప్పగా ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించి ఇంత ఇదిగా చేసినటువంటి యూత్ కుర్రోళ్ళందరూ కూడా సాధ్యమైనంత వరకు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. షేక్ హసీన్ గారు ఎక్కడున్నా వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. దొద్దుల గోవర్ధన్ గారు ఎక్కడున్నా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మళ్ళీ పోయినా తమ్ముడుగా గోవర్ధన్ గారు రావాలి. కూర్చోండి. మరి ఆహ్వానించిన వారందరూ వేదిక మీదకు వచ్చారనుకుంటున్నాం. అమ్మా ఆడపడుచులందరూ కూడా కొద్ది స్టేజ్ ఎదగ రావాల్సిందిగా కోరుతున్నాం. స్టేజ్ ఎనక పక్కన ఉండిపోయారు. అమ్మా పెద్దవాళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ వేదిక ఎదగ రావాల్సిందిగా కోరుతున్నాం. మీరు ఎందుకంటే సార్కి మీరు కనపడరు. పిల్లిపోయిన మంగేశ్వరరావుని వేదిక మీద రావాల్సిందిగా కాటన్ వాస్తవ్యులు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సరే, ఈ రోజున హరిజనవాడ మెకానిక్ భీమయ్య గారు ఎక్కడున్నా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మంగుల పంగడి గారు ఎక్కడున్నా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మంగుల పంగడి గారు, మంగుల గారు, సారీ, సరే. మాజీ ఎంపీటీసీ గారు, అందరికీ సుపరిచితులు పల్లిపాం జయరాజ్ గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సరే, ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇంత పెద్దగా సాయిల్ జగ్గయ్య గారు ఎక్కడున్నా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సరే, ఈ కార్యక్రమానికి ఇంత పెద్దగా విచ్చేసి మన ప్రీతమ నాయకులు పత్రపై వెంకటేశ్వర గారికి ఘనస్వాగతం పలికి గ్రామాన్ని ఒక్కసారి చుట్టి చూపించినటువంటి మీ అందరికీ కూడా వెంకటేశ్వర గారి తరఫున, మన గోపురం గ్రామ యూత్ ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన యూత్ తరఫున, అందరి తరఫున మీకు శిరస వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మనం ఎందుకు జరుపుకుంటున్నాం, ఎందుకు ఈ ఇలాగ ఆత్మీయ సమావేశాలు వెంకటేశ్వర తెలిసి మనం పెట్టుకోవాల్సి వచ్చింది అనేది అందరికీ తెలుసు. కానీ చెప్పుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. మనకి నూజివేడు నియోజకవర్గంలో 2014 ముందు వచ్చి తెలుగుదేశం పార్టీ జెండా భుజాన పెట్టుకుని ఓసీ బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండి ఎవరైనా ఎక్కడికి పిలిచినా నేనున్నాను, మీ వెంట నేను వస్తున్నాను పదండి అనే వ్యక్తిని మనం సంపాదించుకున్నామని ఆశపడుతూ 2 సార్లు వాటం పాలైనడికి ఫస్ట్ సారి కొన్ని అనేక కారణాల వల్ల స్వల్ప అధిక్త ఆయన ఓడిపోవడం జరిగింది. రెండోసారి అది ఒక్కసారి అనే గాలిలో ఎంతో యమాహేమీలు ఓడిపోయారు. అది మనకి లెక్క కాదు. కానీ ఆ ఓడిపోవడానికి గల కారణాలు ఆయన వెనకాల కొన్ని దుష్ట శక్తులు ఆయన ఎక్కడి నుంచి పంపించాలనే దాంట్లో కూడా కొన్ని పాత్రలు చేసి ఆయన్ని వెనక పంపించాలనే ఉద్దేశంతో వాడగొట్టడం కూడా జరిగింది. అయినా సరే మన పేద బడుగు బలహీన వర్గాలు ఉన్న చోట నేను ఉంటాను. వాళ్లే నాకు అండ, నాయకులతో నాకు పని లేదు, కార్యకర్తలు, నా ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలే, నా ప్రజలే నాకు అండ. ఈ నూజివేడులో దేని వరకు వెళ్ళేది లేదు అని అందరినీ వదులుకుని మన కోసం నూజివేడులో స్థిరపడి ఇల్లు కట్టుకుని ఉంటే కూడా
మొన్న లాస్ట్ లో సీట్ ఇంకా 2-3 నెలలకి నిరాకరిస్తారన్న సమయంలో కూడా కొంతమంది ఈ బడుగు బలహీన వర్గాలను అంటగాగటం మానేస్తే వెంకటేశ్వరరావు సీట్ వస్తుంది లేకపోతే రాదు అని ఇండైరెక్ట్ గా సంకేతాలు పంపడం కూడా జరిగింది. నాకు నాయకులు అవసరంలా, నా పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు నా ఎందు ఉంటే నేను గెలిచినా ఓడినా వాళ్ళకి సాగుకుండా పనిచేస్తాను, వాళ్ళకి సాగుకుండా పనిచేస్తాను. వాళ్ళే నాకు కావాలి, నాయకులు నాకు అవసరంలా, నా ప్రజలే నాకు కావాలి నా అని చెప్పి నిలబడినటువంటి వ్యక్తి ఈ రోజునంతా ఇది జరిగింది. కాబట్టి మనం కూడా ఆయన వెనకాల ఉండి వెన్నుదండుగా ఉండి ఓటు అనే ఆయుధంతో ఆయన్ని ఈ నూజివేడి నియోజకవర్గంలో ఆయన జరిగిన మోసాన్ని మనం జయించాలంటే ఓటు అనే ఆయుధంతో జయించాలా. ఆ ఓటు అనే ఆయుధంతో జయించి నూజివేడి నియోజకవర్గం నుంచి ముత్రబోయిన గారిని అసెంబ్లీ పంపుదామా, ముత్రబోయిన గారిని అసెంబ్లీ పంపుదామా. ప్రతి ఒక్కరూ కూడా రేపు కలిసిన వ్యక్తే, కానీ ఈ టైంలో కొద్ది టైం ఉంది కాబట్టి ప్రతి గుమ్మం ఎక్కలేకపోవచ్చు, ప్రతి బజారీ తిరగలేకపోవచ్చు. కానీ మనం ఒక సైన్యంలాగా ముద్రపోయిన సైన్యం ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుని మనమే ప్రతి గుమ్మానికి ప్రతి గడపకి వెళ్ళి ప్రతి ఓటర్ని కలిసి మనకు జరిగిన అన్యాయాన్ని, మన నాయకులు జరిగిన అన్యాయాన్ని నిజం చెప్పి ఓటు వేపిద్దావా, నిజం చెప్పి ఓటు వేపిద్దావా, నిజాన్ని గెలిపిద్దావా, నిజాన్ని గెలిపిద్దావా, ముద్రపోయి వెంకటేశ్వరరావు అసెంబ్లీ పంపిద్దావా. నేను ముద్రపోయి వెంకటేశ్వరరావు అని ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నూజివేడు నడిగడ్డలో 4 నియోజకవర్గాల ఎస్సీబీసీ ఎస్టీ మైనార్టీలు మన ముద్రపోయి అందరం కలిసి భారీ ఎత్తున మంచి పండుగ చేసుకుందామా, పంపిద్దామా, నడిగడ్డ మీద ముద్రపోయి జెండా ఎత్తుతామా. మీ అందరూ కూడా ఇదే ఖచ్చితంగా ఉండి ఇదే కృషి చేసి ముద్రపోయిన అసెంబ్లీ పంపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభని పెద్దల పిచ్చి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఆత్మీయ సమావేశానికి చేసిన మాజీ శాసనసభ్యులు ముద్రపోయిన వెంకటేశ్వరరావుకి, వేదిక వచ్చిన పెద్దలందరికీ, ఈ గోపారం, ఈ యూత్ ఉత్సాహం, ఈ మహిళా సోదరులందరూ ఉత్సాహం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఈ మీటింగ్ అనేది నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఈ జనాన్ని చూడలేదు. మేము ఇంత ఇదిగా ఇన్ని మీటింగ్లు పెట్టాం కూడా గోపాలంలో ఇంత ఇదిగా ఈ జనం ఈ విధంగా వచ్చారంటే వెంకటేశ్వరరావు గారి గురించి ఆయన్ని మన 10 సంవత్సరాలు మన నియోజకవర్గంలో ఉండి బీసీ మైనార్టీ బీసీ బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలను కూడా కలుపుకుని ఒక తాడు మీదకి వెళ్తున్నారని వీళ్ళు కావాలని మన 10 సంవత్సరాలు కష్టపడి మన 10 సంవత్సరాలు మన కోసం కష్టపడ్డాడు ఆయన. మనం ఒక 2 నెలలు కష్టపడి ఆయన ఒకసారి మనం గెలిపించి నియోజకవర్గాన్ని పంపాలని, నూజివేడు నియోజకవర్గం బాగుపడాలంటే ముద్రపోయి వెంకటేశ్వరరావు గెలవాలి. 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే గారు 15 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాడు, ఎక్కడ పని చేయలేదు. కాబట్టి వాళ్ళ ముద్రపోయి నూజివేడు నియోజకవర్గం బాగుపడాలన్నా, పల్లెటూరులో రోడ్లు బాగుపడాలన్నా ఇవాళ మన ముద్రపోయి వెంకటేశ్వరరావు గెలిపిస్తే మనకు ఆ అవకాశం. ఒక్కసారి ముద్రపోయి వెంకటేశ్వరరావుని ఒక్కసారి ఓటేసి ఒక్కసారి గెలిపించుకోండి, ఆయన దమ్ము ధైర్యం ఏంటో మీకు అర్థమవుతుంది. ఆ విధంగా ఆయన ఏం చేయబోతాడు, ఏం చేస్తాడనేది కూడా ఒకసారి చూడాలంటే ఒకసారి ఓటేసి మనం అందరం కూడా కష్టపడి ఆయన అసెంబ్లీ పంపిస్తే ఆయన చేయాల్సింది ఏంటో, నియోజకవర్గాన్ని ఏ విధంగా నడిపించాలో, ఈ బడుగు బలహీన వర్గాల గురించి వాళ్ళ ఆచార్యజ్యోతి, మన ఆచార్యజ్యోతి ముద్రపోయిన వెంకటేశ్వరరావు ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా నడపాలో ఇక్కడ ఉండి నడిపించే బాధ్యత ఆయన తీసుకున్నాడు. కాబట్టి మనం అందరం కూడా కష్టపడి ఒకసారి ఆయన గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఇంకా నాకంటే ఇంకా పెద్దలు ఉన్నారు, మీ అందరికీ బాధవాదన చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ముద్రపోయిన వెంకటేశ్వరరావు. మన ముస్లిం నుంచి వచ్చినటువంటి తలకొండ సాంబశివరావు ఆటో సాంబగారు ఎక్కడున్న వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. మన మాజీ ఎంపీటీసీ గారు కుప్పల శ్రీనివాసరావు గారిని 2 మాటలు సందేశం వేసంగా కోరుతున్నాం. ఈరోజు గోపురంలో గ్రామంలో జరుగుతున్నటువంటి ముద్రపోయిన వెంకటేశ్వర ఆత్మీయ సభకు ఇచ్చేసిన అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. మంచి వ్యక్తి, అందరికీ ఉపయోగపడే వ్యక్తి. మరి ఏం జరిగిందో ఏంటో మన ఎవరికీ తెలియదు, ఆయన పక్కన పెట్టారు. దాని మీద మనందరం సానుభూతి చూపిస్తున్నాం. మీరందరూ ఒకసారి ఆయనకి ఒక మంచి అవకాశాన్ని ఇవ్వండి, ఆయన ఇక్కడే ఉంచుకునేలాగా చేసుకోవచ్చు. అందరూ కూడా ఈ విషయాన్ని మీరు ఒకసారి ఆలోచించండి. జై ముద్రపోయిన వెంకటేశ్వర.
సార్ ఈ బాబాయ్ పని చేస్తుంది. హలో, మన నెర్సు మన యువకులు ఉత్సాహవంతుడు ఈ కార్యక్రమానికి భాగస్వాములైనటువంటి యూత్ లో ఒక భాగస్వామి నెర్సు పవన్ కుమార్ గారిని ఆయన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మధ్యలోకి రా. ముందుగా మన ప్రియతమ నాయకులు, నిస్వార్థ ప్రజా సేవకులు, నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం మన ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ, అలాగే ఎదురుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న కార్యకర్తలకు, ముద్రబోయిన అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క నియోజకవర్గంలో ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారు చేసిన సేవ ఈ నియోజకవర్గం నియోజకవర్గంలో ఏ ప్రజా నాయకుడు చేయలేదని గుండె ధైర్యంగా చెప్పగలం. ప్రతి ఒక్క ముద్రబోయిన అభిమాని కూడా చెప్పగలరు. ఏ నాయకుడు కూడా ఏ గడప నూజువేడిలో ఉన్న ప్రతి గడపని 1కి 4 సార్లు తట్టిన ఒకే ఒక్క నాయకుడు శ్రీ ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారు. ఆయనకి జరిగిన అన్యాయం గురించి, ఇక్కడ ఆయన పడిన కష్టం గురించి ఇక్కడ ఉన్న పెద్దలందరూ చెప్పారు. కానీ ఈయన ఏ కార్యక్రమాలు ఇక్కడైతే అవకాశం దొరకలేదు. కానీ గన్నవరంలో 2004 ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. అక్కడ సాధించిన విజయంలో భాగంగా ఆయన చేసిన కొన్ని అభివృద్ధి పనులు మీకు నేను వివరిస్తాను. అవి ఎలాగా తెలిసాయని కూడా మీరు అనుకోవచ్చు. గన్నవరంలో 2 సంవత్సరాలు చదువుకున్నాను నేను. అక్కడ ఆయన చేసిన కార్యక్రమాలు ఇప్పటికీ శిలాఫలకాల కింద ఆయన చేసిన సేవ, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అక్కడే ఉన్నాయి. మీకు కావాలితే ఎవరైనా గన్నవరం వెళ్తే ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. వాటిలో కొన్ని చెప్తాను వినండి. ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో కొన్ని చోట్ల ఆ గ్రామాన్ని అంటి పెట్టుకుని ఒక రైల్వే ట్రాక్ ఉంటది. ఆ రైల్వే ట్రాక్ ని దాటడానికి కొన్ని 4-5 గ్రామాలు ఆ ట్రాక్ ని దాటుకుంటూ రావాలి. ఒక రోజున ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారు అసెంబ్లీకి వెళ్తా ఆ రోడ్డుని దాటడానికి వచ్చారంట. ఆ ట్రాక్ పడిపోయారు. రైల్వే ట్రాక్ ట్రైన్ వస్తుందని ఆ గేట్ వేశారు. అది ట్రైన్ వెళ్లి ఆ ట్రాఫిక్ క్లియర్ అవడానికి 3-4 గంటలు పట్టిందంట. అది గమనించారు మన ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారు. నాకే ఒక శాసనసభ్యుడికే 4 గంటల పాటు ఇక్కడ వేచి ఉంటే, కాయా కష్టం చేసుకుని పని చేసుకుని పిల్లల చదువులకు వెళ్లాల్సిన వాళ్ళు 3-4 గంటలు ఇక్కడే ఉండిపోతే ఇంకా ఏ విధంగా ఈ ప్రయాణం అనేది సాగుతుంది? దీనికి ఏదో ఒక విధంగా నేను ఒక పరిష్కారం ఆలోచించాలని ఒక శాసనసభ్యుడిగా తన బాధ్యతను ఏ విధంగా నిర్వర్తించారంటే, ఒక రైల్వే ట్రాక్ అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన విషయం. ఆ సెంట్రల్ గవర్నమెంట్ విషయానికి సంబంధించింది ఒక స్వతంత్ర అభ్యర్థిగా తన నియోజకవర్గ బాధని మన అప్పటి 2004 మన సెంట్రల్ రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గారు తెనాలి వచ్చారు. ఆ తెనాలి ప్రాంతంలో ఆయనని కలిసి, అయ్యా మా యొక్క గన్నవరం నియోజకవర్గంలో ఒక ప్రాంతంలో ఈ విధంగా సమస్య ఉంది, ఎట్టి పరిస్థితుల్లో నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి ఆ ప్రజలు ఇబ్బంది పడకుండా దానికి మీరు పరిష్కారం చేయాలి. మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు కొన్ని నిధులు ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము కొన్ని నిధులు తీసుకుంటాం, ఆ యొక్క గ్రామ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు ఆయన. ఆ విధంగా ఆ రోజు రైల్వే శాఖ మంత్రితో మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటను బట్టి కేంద్ర గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు వచ్చాయి. ఇక్కడ కావాల్సింది రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు. ఆ నిధులు తేవడానికి అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి వర్యులు రోసయ్య గారు ఆయన దగ్గరికి 1 వారం రోజుల పాటు పదే తిరిగి, అయ్యా నా సమస్య ఇది, మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఆ సమస్యని ఏదో ఒక విధంగా నేను తీర్చాలి అని 1కి 10 సార్లు తిరిగి ఆ యొక్క బ్రిడ్జ్ ఫ్లైఓవర్ ని, గేట్ ఎటువంటి ట్రాఫిక్ క్లియర్ లేకుండా ఫ్లైఓవర్ ని ఆయన తీసుకురావడానికి కష్టపడి కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ మొత్తాన్ని కూడా ఒక తాడికి తెచ్చి ఆ బ్రిడ్జ్ ని శాంక్షన్ చేశారు ఆయన. ఆ శాంక్షన్ చేయడం వల్ల 3-4 గంటలు
పరిష్కరించే 3-4 గంటలు వేచి ఉండాల్సిన సమయాన్ని ఆయన ప్రజలకు లేకుండా చేశాడు. ఇప్పుడు అటువంటి పని చేసి మళ్ళీ ఇంకో విషయం చెప్తాను వినండి. ఇప్పుడు ఉన్నారు మనకు ఆ ప్రభుత్వ పాఠశాలలు చాలా ఉన్నాయి. ఆ పాఠశాలలో ఒకప్పుడు చిన్నగా ఉండేవి. అప్పుడు ఆయన అవకాశం వచ్చింది. ఆ 2004 శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆ యొక్క ఎంపీ పాఠశాలని కడుతున్నప్పుడు వాళ్ళు ఒక ప్లాన్ ఇచ్చారు. ఆ ప్లాన్ ఏంటి? ఉన్న కొంతమందికే ఆ ప్లాన్. తర్వాత జాయిన్ అయ్యేవాళ్ళు ముందు భావి తరాలు ఒకవేళ చదువుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ అయితే అక్కడ పరిస్థితి ఏంటి? మళ్ళీ దాన్ని పగలగొట్టి పట్టాలి. అలా కాదు, ఆయన విజన్ ఉన్న నాయకుడు. అది మనకు తెలియదు, మనం అందుకే ఓడించుకున్నాం 2 సార్లు. అది ఏంటంటే ఆయన ముందుగానే దాన్ని ఆలోచించి ఇలా కాదండి, ఇంతమంది ఉంటే సరిపోదు, మనం దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి కట్టాలి. అప్పుడే దీంట్లో భావితరాలు ఇంకా ముందున్న పిల్లలు ఇంకెక్కువ మంది వస్తారు, అప్పుడు ఎక్కువ మంది పడటానికి వీలుగా ఉంటుందని ఆలోచించి అలాంటి పనులు కూడా ముందుగానే ఆలోచించి దాన్ని విజన్ అంటారు. ఆ విజన్ ఉన్న నాయకుడు ఈయన. అంతటి పనితనం ఉన్న నాయకుడు మన ముద్రపై వెంకటేశ్వర గారు. కానీ మనం ఏం చేశాం? 2 సార్లు ఓడగొట్టుకున్నాం. ఒకసారి గెలిపించుకుని ఉంటే అయ్యే కార్యక్రమాలు మనం కూడా చూసేవాళ్ళం. కానీ మనం చేసింది అదే. ఇప్పుడైనా 10 సంవత్సరాలు చూశారు మీరు. ఒకసారి అంటే తెలియక చేసిన పొరపాటు అనుకోవచ్చు, 2వ సారి కూడా తప్పు చేశాం. కానీ 3వ సారి అవకాశం ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితిలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతుండగా ఒక్కొక్కరికి మనం చేసేది ఒకటే, ఒక్కొక్క ముద్రపోయిన అభిమాని గాని ప్రతి ఒక్కరు ముద్రపోయిన గారిని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఆయనని గెలిపించే వరకు సైనికులుగా పనిచేసి విజయవంతంతో మనం నూజువేడి గడ్డ మీద ముద్రపోయిన గారి జెండా ఎగరవేయాలి. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందంట. దానికి ఉదాహరణ చెప్తాను వినండి. మన అందరం ఏదో ఒక పార్టీ జెండా కింద ఆయన విజయాన్ని చూడాలనుకున్నాం. కానీ దైవం ఏం తెలిసిందో తెలుసా? మీరు పడిన కష్టం ఒక జెండాకు అంకితం కాకూడదు. మీ కష్టం మీ ఫలితంగానే ఉండాలని ఈ రోజు దైవం తలచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టారు. కాబట్టి మనందరం కూడా ఆయన స్వతంత్ర అభ్యర్థిగానే మనం ఇక్కడ నిలబెట్టుకున్నాం. ఆయన్ని నూజివేడి గడ్డ మీద స్వతంత్ర అభ్యర్థిగా ఆయన జెండాను ఎగరేస్తాం. ఈ చిన్న వయసులో నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ముద్రపై వెంకటేశ్వర గారికి, ఈ గ్రామ పెద్దలందరికీ కూడా నా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వయసు చిన్నదైనప్పటికీ ఆయనకున్న అనుభవంతో వెంకటేశ్వరరావు ప్రజలకు ఎలా ఉపయోగపడతాడు, ఆయన మనస్తత్వం ఏంటి, అసలు ఆయన ఉండే పేద బడుగు బలహీన వర్గాల ఎలా ఉంటాడు ఏంటి అనేది మొత్తం చిన్న వయసు పవన్ కుమార్ చాలా వివరంగా వివరించినందుకు ఆయనకి చిన్న వయసు కాబట్టి నా ఆశీస్సులు అందిస్తూ చింతా నాగమణి గారిని 2 నిమిషాలు. తమ్ముడు శోభరాపురం నుంచి వచ్చినటువంటి నగరవేద సాంబశివరావుని 2 నిమిషాలు ఆయన సందేశం వర్గ. నా పేరు లక్కనమైన సాంబశివరావు. మాది ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామం. గోపవరం గ్రామం అంటే పంచాయతీ అనుకున్నా కానీ ఇది మండల స్థాయి లాగా మీటింగులకి ఇంతమంది అభిమానులు రావడంతో నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే వేదిక మీద అలంకరించిన పెద్దలకి, మాజీ శాసనసభ్యులు ముద్రపోయిన వెంకటేశ్వర గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా మీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల కుర్రాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అందరం చూసిన తర్వాత వాళ్ళ ముద్రపోయిన వెంకటేశ్వర గారి వయసు కూడా 30 సంవత్సరాలకు వచ్చింది. 64 సంవత్సరాల 34కి వచ్చేసింది. ఎందుకంటే 3 కిలోమీటర్ల దాకా తిరిగాడు, 3-4 కిలోమీటర్లు తిప్పారు. ఇంకా ఉన్న ఊరు అయిపోయిందా అంటున్నారు తప్ప ఎక్కడ మీటింగ్ సభ అని అడగల. ఇది ఎందుకు చెప్తానంటే, మీరు అందరూ చాలా మంది ఏ ఊరికి వెళ్ళినా అందరూ ఆ గ్రామంలో ముద్రపోయిన వెంకటేశ్వర గారు వస్తుంటే అక్కడ నమస్కారం పెట్టి ఇంట్లోకి వెళ్ళారు. కానీ మీరు అందరూ ఆయన వెనకమాల మీటింగ్ కాడికి వచ్చారు. చాలా మంది ఆడవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ కూడా వచ్చారు, చాలా మంది ఆడపిల్లలు కూడా. మరి మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఒకే ఒక విషయం, బీసీలకి స్వతంత్రం వచ్చింది 1947లో స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఈ నూజివేడ్ నియోజకవర్గంలో ఇంతవరకు ఒక్కసారి కూడా బీసీ శాసనసభ్యుడు ఎన్నిక కాల. 1994లో ఈ నియోజకవర్గంలో ఎక్కువ బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నారని ఆ రోజున బీఎస్పీ పార్టీ తరఫున పోటీ చేసిన ముద్రపై వెంకటేశ్వర గారు
గన్నవరంలో శాసనసభ్యుడిగా ఎన్నికైనా కూడా అక్కడ జనాభా బీసీలు తక్కువ ఉన్నారు. నూజివేడులోనే మనం ఏ రోజుకైనా సరే ఆడ ప్రజలందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. 2014లో ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారు వచ్చేటప్పుడు ఒక ఓటు సైకిల్ తో ఇక్కడ పంపించారు ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారిని. ఈ 10 సంవత్సరాల్లో ఆ సైకిల్ బాగు చేయించి ఇవాళ ప్రతి గ్రామం బయలుదేరే ముందు ఆ సైకిల్ లాక్కున్నారు. కానీ సైకిల్ లాక్కుంటారనే ఉద్దేశం నుంచి ముందే దానికి తాళం వేసి జేబులో వేసుకున్నాడు. జేబులో వేసుకోబట్టే ఆయన నిజంగా నిజాయితీగా పనిచేశాడు కాబట్టి ఇవాళ ఇంతమంది జనం ఈ గ్రామంలో వచ్చారు. రేపు ఇంకో గ్రామంలో కూడా వస్తున్నారు. ఈయన దగ్గర ఏదైనా స్వార్థం ఉండి కానీ ఏదైనా మోసం చేసి కానీ ఏదో మాయ మాటలు చేస్తే ఇంతమంది మీరు ఈ రోజు రారు. పోయిన గ్రామంలో నిన్న జరిగిన గ్రామం కంటే ఇంకో జరిగిన గ్రామంలో చాలా మంది వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే డబ్బులతో కొనుక్కునే ప్రేమ ఎలా ఉంటుందంటే దీపం లాంటిది. అది నూనె నుంచి మాత్రమే వెలిగింది. మనసుతో సంపాదించుకునే ప్రేమ ఎలా అంటే సూర్యుడు లాంటిది. సూర్య కిరణాలు ఉన్నంతసేపు ముద్రబోయిన వెంకటేశ్వర గారు నూజివేడులోనే ఉంటారు. ఈ జెండా ఎగరేసి మనందరికీ మంచి న్యాయం చేసేదాకా ఇక్కడే ఉంటారు. ఇప్పుడు మిత్రులు మాట్లాడారు. ఇట్లాంటి మిత్రులని ఏ గ్రామంలో అయినా ఎంపీటీసీని సర్పంచులు చేయగల దమ్మున్న నాయకుడు ముద్రబోయిన వెంకటేశ్వర గారు. ఒక్కసారి కనుక ముద్రబోయిన వెంకటేశ్వర గారిని మీరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేపించాక ముద్రబోయిన వెంకటేశ్వర గారు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి ఈ గోపవరం గ్రామమే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తమ్ముడు మీ సందేశం మంచి మాటలు చెప్పినందుకు థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు నగరం నుంచి వచ్చేటి బుక్కే నాగమణి గారిని 2 నిమిషాలు ఆ సందేశం వెళ్తుంది. ఎక్కడ ఉండండి. వేదికను అలంకరించిన పెద్దలకి, వేదిక ముందున్న నా సోదరులకి, అలాగే నా అన్నదమ్ములకి, మన ప్రియతమ నాయకుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన బీసీ ముద్దు బిడ్డ, మన ప్రియతమ నాయకులు, మన శాసనసభ్యులు, కాబోయే ఎమ్మెల్యే మన ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారికి, అందరికి వేదిక మీద ఉన్న అందరికీ నా పాదాభివందనములు. ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారికి సీటు ఎందుకు రాలేదని అంటున్నారు. ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారి దగ్గర డబ్బులు లేవంట. ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారు డబ్బులు లేవంటే మీరు ఎవరైనా పెట్టుకున్నారా అని నేను అడిగాను. ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారు ఏ రోజైనా మీకు డబ్బులు లేవని చెప్పారా? లేదా సార్ ఏమన్నా ఎవరికైనా అప్పున్నారా? 2 ఎలక్షన్లో ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారి దగ్గర డబ్బులు లేకుండానే సార్ పోటీలో ఉన్నారా? మరి విషయం మనం గమనించాలి కదా. మరి మన బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు మనం ముందుగా ఉండి నడిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారని నేను సగర్వంగా చెప్పగలను. ఎందుకంటే మనకి గుర్తించే వ్యక్తి ఇక్కడ ఎవరు లేరు నూజివీడు నియోజకవర్గంలో. ఇప్పుడు ఉన్న వ్యక్తి, ఇప్పుడు వచ్చిన అభ్యర్థి నా దగ్గర జనం రావట్లేదు, మీ ఊరి నుండి రోజుకొక 20-30 బళ్ళు తీసుకురండి, నేను బండికి 100 రూపాయల చొప్పున పెట్రోల్ కొట్టిస్తాను, నాతో ఫోటోలు దిగి భోజనం ఏర్పాటు చేశాను, భోజనాలు తిని వెళ్ళిపోండి అనే పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఇప్పుడున్న అభ్యర్థి. కానీ మన ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారు ఇక్కడున్న ఎవరికైనా ఒక 100 రూపాయల పెట్రోల్ కొట్టిస్తే వచ్చారా మీరు? లేదు కదా. అభిమానంతో వచ్చారు అంతేనా? ఈ అభిమానం ఎంతమందికి ఉంటుంది? డబ్బులు కొంటే వస్తుందా? బ్యాగులు ఇస్తే వచ్చిందా? మరి మన ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారికి మనకి గెలిపించుకునే అవసరం ఉందా లేదా? మనం అభివృద్ధి చెందాలా వద్దా? మన వర్గాలు మనం ముందుకెళ్లాలా లేదా? మన పిల్లల భవిష్యత్తు బాగుండాలా లేదా? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవసరం విజనరీ ఉన్నా లీడర్ అని మనం అందరం ధర్నాలు చేశాం. ముద్రబోయిన గారు అన్ని చోట్ల చేసే ధర్నాలన్నీ పాపం ఆయన హార్ట్ పేషెంట్ అయిన విజయరాయ్ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మేమందరం వెళ్ళాం మా పంచాయతీల నుండి.
వెళ్ళినప్పుడు సార్ అందరూ కనిపిస్తున్నారు, మన సార్ లేరేంటని నేను అడిగాను ఎవరిని, రాజాబాబు గారిని. అప్పుడు సార్ ఏదో కొంచెం ఇబ్బందిలో ఉండి రాలేపోయారని అన్నారు. అప్పుడు నేను ఆ ఇబ్బంది ఏంటో తెలుసుకున్న తర్వాత సార్కి హార్ట్ సర్జరీ చేయించారన్నారు. హార్ట్ సర్జరీ చేయించిన వాళ్ళు ఎన్ని రోజులు రెస్ట్ ఉండాలండి? కనీసం 3 నుండి 6 నెలలు ఉండాలి. కానీ మన ప్రియతమ నాయకులు 22 రోజులకే మన నూజివీడు నియోజకవర్గంలో ప్రతి గడపని తొక్కుకుంటూ వచ్చారు. మరి ఆయన గొప్ప విజనరీ ఉన్న లీడరా కాదా? అవును కదా. మరి మనం సార్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఎంతమంది చేసుకుంటే వస్తుందండి. సార్ వల్ల మనకి ఒక కష్టం వచ్చిందంటే మన ముందు ఉంటారు సార్. అదే గెలవకుండానే మన ముందు ఉన్నారు. అదే గెలిస్తే మన సమస్యలు తీర్తాయా లేదా? మీ అందరినీ అడుగుతున్నా. ఇక్కడికి వచ్చిన గోపవరం ప్రజలందరూ ఇంత చక్కగా చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు నాకు ముందు మాట్లాడిన వాళ్ళందరూ అంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యూతేనని. ఈ యూత్ అందరూ ఒకటి మీరు గమనించాలి. మనమందరూ బాగుపడాలి, మీ భవిష్యత్తులు కూడా బాగుపడాలంటే మన ముద్రపై వెంకటేశ్వరరావు గారు మన నూజివీడు గెలవాలి. గెలిస్తేనే మనకు అభివృద్ధి అన్నది ఏంటో చూపిస్తారు. కాబట్టి మనం అందరం ముద్రపై వెంకటేశ్వరరావు గారిని గెలిపించుకోవాలని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన గోపవరం ప్రజలకి నా ధన్యవాదాలు. ఆడపడుచు మంచి సందేశాన్ని మనందరికీ తెలియపరిచింది. మరి టైము చాలా ఇదిగా అయిపోతుంది, పెద్దలు చాలా మంది ఉన్నారు. కానీ ఎప్పుడు అనుకుంటున్నా మన అభిమాన నాయకులు, మాజీ శాసనసభ్యులు మురిగిని టైగర్, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కష్టజీవి, బడుగు బలహీన వర్గాల జాతిలో పుట్టినటువంటి వ్యక్తి. ఆయన మన గురించి సందేశాన్ని వినిపిస్తారు. అందరూ కూడా కరతాళంతో ఆహ్వానించవలసిగా కోరుతున్నా. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకి, సోదరులకి, సోదరీమణులకి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులకి, మహిళా సోదరీమణులందరికీ కూడా ముందుగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా నాగేశ్వర గారు టైగరు, సింహం అంటుంటారు. అవేమో అడవుల్లో ఉంటాయి, నేనేమో మీ మధ్యలో ఉన్నా. ముఖ్యంగా సోదరులు కొన్ని విషయాలు చెప్పారు. అసలు రాజకీయం ఏ రకంగా ఉంది నూజివీడు నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మరి నేను ప్రత్యేకించి ఈ సమస్యలు ఏ రకంగా పరిష్కారం అవ్వాలి, దీనికి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మహిళా సోదరులు కానీ, ముఖ్యంగా మైనార్టీలు కానీ, వీళ్ళందరూ కూడా ఇంత జనాభా ఉన్నాం మనం. కానీ ఈనాటి వరకు కూడా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంత జనాభా ఉండి పరిపాలన మనకెందుకు రాలేదనే ఆలోచన మనకెంత నూజివీడులో. అప్పుడు కొంతమంది పెద్దలు ఇక్కడ మరి వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాస్తవంగా మరి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి రాజకీయాలు 2014లో 2 నెలల ఎలక్షన్ ముందు వచ్చా. అప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్స్, మండల ఎలక్షన్లు, ఎంపీడీసీ ఎలక్షన్లు ఇవన్నీ కూడా ఆ రోజు
ముఖ్యంగా మీ గ్రామం నుంచే ఒక నాయకుడు ఫోన్ చేశాడు, వెంకటేశ్వరరావు మీకు ఎలాగా నూజివీడు నియోజకవర్గం తెలుగుదేశం తరఫున మీకు సీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మీ వర్గాల మీరు వస్తే పడుకో మీ వర్గాల ఓట్లన్నీ కూడా ఇక్కడ పోటీ చేసినటువంటి ఒక ఓసీ వర్గానికి చెందినటువంటి వెంకటేశ్వర గారికి పడితే గ్యారంటీగా గెలుస్తాడని చెప్పేసి ఇదే గ్రామం కూడా రావడం జరిగింది. ఆ రోజు చెప్పా మీరందరికీ కూడా ఒక అవకాశం వాళ్ళు అడుగుతున్నారు, మీరందరూ చేయండి. తర్వాత 2014 అసెంబ్లీకి వాళ్ళందరూ కూడా పనిచేస్తారని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా మీటింగ్ పెట్టి మండలంలో తిరిగాను. కానీ మనమైతే పనిచేశాం, గెలిపించాం, మండలాన్ని గెలిపించాం, జడ్పీటీసీ గెలిపించాం 2014 ముందు 2 నెలల ముందే. కానీ 2014 ఎలక్షన్లో ఇదే ముసలూరు మండలంలో మరి వాళ్ళు గెలిచారు, కానీ ఈ తాలూకాలో మరి ఒక బీసీ అభ్యర్థిని దాదాపుగా 10,000 ఓట్లతో ఆ రోజు నేను ఓడిపోవడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకైతే ఒక న్యాయం, అదే మిగతా వర్గాలైతే రాజకీయంగా ఎక్కడైతే ఈ వర్గాలు ఎప్పుడైతే పైకి వస్తాయో మా పెత్తందారితనం పోతుందని ఆ ఉద్దేశంతో ఇక్కడ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఓడించే ప్రయత్నంలోనే ఉన్నారు. కానీ తాలూకాలో దాన్ని ఏ రకంగా అరికట్టాలని చెప్పేసి ఆ రోజు నుంచి కూడా నేను ఈ రోజు వరకు కూడా ఈ పెత్తందారితనం పోవాలి, నిజమైన నాయకుడిని ఎన్నుకుంటే ఈ తాలూకా ఏ రకంగా డెవలప్ అవుద్ది, నూజివీడు నియోజకవర్గం ఎన్నుకోబడడానికి కారణం ఏంటని చెప్పేసి నేను చాలా ఆలోచన చేస్తూనే ఉన్నాను. అయితే 14 ఓడిపోయినా కూడా ఆ రోజు వీళ్ళే ప్రచారం చేశారు. ఎవడో ఆ ముద్రపోయినంట యాదవులంట అతను ఇక్కడ గెలిస్తే ఉంటాడా ఓడిపోతే ఉంటాడా అని చెప్పేసి చాలా పుకార్లు లేపారు ఎలక్షన్ ముందు. సరే అది అయిపోయిన తర్వాత దాదాపుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత నూజివీడులో తెలుగుదేశం ఆఫీస్ కూడా ఇంతమంది ఎమ్మెల్యేలు చేశారు. ఈ ఎలక్షన్ 10 రోజుల ముందే ఎక్కడో దిక్కున ఒక క్యాంపో లేకుండా వాళ్ళు ఇంటి దగ్గర మీటింగ్ పెట్టేవాళ్ళు. కానీ ఏలూరు జిల్లాలో ఇవాళ తెలుగుదేశం ఆఫీసు 3 అంతస్తుల బిల్డింగ్ కట్టి ఆ 3 అంతస్తుల బిల్డింగ్ లో ఇవాళకి కూడా స్టాఫ్ అందరూ కూడా పెట్టి ఎంతమంది స్టాఫ్ ఎవరు వచ్చినా డైరెక్ట్ గా తలుపు తీసుకొని వచ్చే విధంగా మరి పార్టీ ఆఫీస్ పెట్టానా లేదా? కానీ కొంతమందికి నచ్చలా. ఆ కొంతమందికి ఎవరో మీకు తెలుసు. వాళ్ళు ఏంటి అంటే అబ్బో ఏసీఆలు కట్టాడు, ఇదిగో బ్రహ్మాండంగా రూములు కట్టాడు, ఎవరు వచ్చినా సరే ఎస్సీలు వచ్చినా బీసీలు వచ్చినా తలుపు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని సోఫాల్లో కూర్చుంటున్నారు మా అమ్మయ్యదని కొన్ని బాధలు కూడా పడ్డారు. అయితే నేను మటుకు బాధపడలా. మా వాళ్ళు కూడా సరైన స్థానంలో కూర్చోబెట్టా. ఆ స్థానం ఆ పేదవాళ్ళు కూడా కూర్చునే స్థానం ఏంటయ్యా మీకు? ప్రైమ్ మినిస్టర్కైనా ఓటే, పంచాయతీ నెంబర్కైనా ఓటే, నీకు మాకు ఏంటయ్యా తేడా? ఆ ఒక్క ఓటుతోనైనా పేదవాడైనా వేస్తేనే మీరు గెలుస్తారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి డబ్బున్నవాడా లేనివాడా, కులమా మతమా, ఇలాంటి రకాలుగా రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ వ్యక్తులకి ఎప్పుడు సమాధానం దొరుకుతుందని చెప్పి 2019 ఎలక్షన్ లో కూడా మళ్ళా పోటీ చేశా. వస్తే ఆ పోటీ చేసినప్పుడు సరే 2014లో కొత్తగా వచ్చామని అనుకున్నారు. 19కి వచ్చేసరికి ఆ జగన్ గారి గాల్లో రాష్ట్రం మొత్తం కూడా మరి ఒక లైన్ గా వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ రాష్ట్రం మొత్తం వెళ్ళిపోయినా మనం గెలవాల్సినటువంటి పరిస్థితి. నేను అలా కష్టపడ్డాను కాబట్టి గెలుస్తానని కూడా నమ్మకం ఉండేది. కానీ ఆ గాల్లో మొత్తానికి ఓడిపోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా 2014లో అదే కుప్పంలో 75,000 మెజార్టీ వచ్చింది. 19కి వచ్చేసరికి
40,000 లాస్తో 35,000 వచ్చినాయి ఆయనకి మెజార్టీ. అంటే 40,000 ఆయనకి కూడా లాసు. కానీ నాకు 10,000 నుంచి 16,000 వరకు పోయింది. సరే ఇది అయిపోయింది. 19లో అయినా నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవని అడగలా. 19 నుంచి 2024 వరకు ప్రతి కార్యక్రమం కూడా నీకు జిల్లాలో ఎవరు చేసినా చేయకపోయినా పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా 100కి 100 రూపాయలు ఈ రాష్ట్రంలో ఎవరు చేశారో చేయలేదో కానీ 100కు 100 రూపాయలు నేను చేశా. అదే కాకుండా పర్సనల్ గా నూజివీడ్ టౌన్ లో ఎప్పుడు టీడీపీకి లాస్ వస్తుంది, దాన్ని ఏ రకంగా కవర్ చేయాలని చెప్పి ప్రతి ఇంటికి కూడా తెల్లవారుజామున 4ంటికి లేచి ఆ చలిలో స్నానం చేసి 5ంటికల్లా పాలవాళ్ళు వస్తారు చూడండి, ఇళ్ళకి పాల ప్యాకెట్ కూడా రావు అక్కడికి. ఆ టైంకల్లా ఇంటింటికి తిరిగి 32 వార్డులు తిరిగి మళ్ళా నూజివీడ్ టౌన్ లో కూడా మెజార్టీ తేవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఇవాళ మరి కొంతమంది నాయకులు డబ్బులు లేవు. నేను ఈ రోజన్నా 2 సార్లు పోటీ చేశాను. నాకు ఎవరైనా ₹1 ఒక 100 రూపాయలు ఇచ్చినోడు ఎవడన్నా ఉన్నాడా? పోనీ మిమ్మల్ని ఎవరన్నా అడిగానా? మరి ఎవరు ఇవ్వకుండా ఏమి లేకుండా 2 ఎలక్షన్లు ఆడా. ఈ 2 ఎలక్షన్లో కూడా 100 ఎకరాలు అమ్మా. 102 ఇంకా 2 ఎకరాలు చెప్పలేదని కాదు, 102 అమ్మాను. ఇన్ని అమ్మినా కూడా ఎక్కడ కూడా తప్పు లేకుండా పార్టీకి పనిచేశా. ఇవాళ ఎందుకు సీట్ ఇవ్వలేదని అంటే అది సమాధానం చెప్పలా. ఆ సమాధానం చెప్పలేక ఏమంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, అచ్చెన్నాయుడు గారు ఒక పక్క, ఇటు పక్క యనమల రామకృష్ణ గారు మధ్యలో ఉండి అన్ని బాగున్నాయి వెంకటేశ్వరరావు, కానీ అనివార్య కారణాల వల్ల నీకు ఇవ్వలేకపోతున్నావు, ఏమి అనుకోమాక పార్టీకి రాష్ట్రం అంతా తిరిగి బ్రహ్మాండంగా ఉందని చెప్పమని ప్రచారం చేయమన్నారు. నేను చెప్పేప్పుడు నాకే ఇంత మోసం చేశారు మీరు, నేను ఈ రాష్ట్రాన్ని జనాలు మోసం చేయాలా? ఒక్కసారి ఆలోచించండి. అందుకనే చెప్పా నేను, మీరు పర్సనల్ గా సర్వే చేయించుకున్నారు. ఒక్క సర్వేలోనైనా ముద్రపోయి వెంకటేశ్వరరావు గెలవడానికి కానీ వస్తే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పా. కానీ ఆ విషయాలు ఏమీ పట్టించుకోకుండా ఒక అతను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు. వైఎస్ఆర్ పార్టీలో ఉండి ఆయనకు 2 నెలలకు ముందే మరి చంద్రబాబు నాయుడు గారు ఖాయం చేశారో, వాళ్ళ అబ్బాయి ఖాయం చేశాడో, ఎవరు ఖాయం చేశారో కానీ నాకు తెలియకుండానే నేను ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నా నూజివీడ్ నియోజకవర్గానికి. ఆయన వచ్చేసి ఇక్కడ తిరిగేస్తున్నాడు, నాకు ఒక తెలుగుదేశం పార్టీ సీట్ వచ్చిందని. అప్పుడు అడిగా నేనేమో ఇంకా వస్తుంది కదా నేను ఆలోచనలో ఉన్నా. ఎందుకంటే నేను కష్టపడ్డాను, బోర్డు అంత ఆర్థికంగా దెబ్బతిన్నా కూడా మళ్ళా పొలం కూడా అమ్మి డబ్బులు కూడా రెడీ చేసి పెట్టా. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఆయన ఏ పార్టీలో ఉన్నాడో నిన్నటి దాకా చెబుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు మీటింగుల్లో. అక్కడ చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేస్తే ఇది బంగారం అవుతా అన్నాడు. మరి ఇదే పెనంలూరులో ఇదే మరి పార్థసారథి ఆ రోజు ఏం మాట్లాడాడు తెలుసా, నా రెడ్డి బుక్కులు నీ పేరు ఎక్కించాను, నువ్వు ఇసుక ద్వారా దోసుకున్నావు, తర్వాత వైఎస్ఆర్ కాలనీ పొలాలలో డబ్బు దాచుకున్నారు, బోర్డంతా దోసుకున్నారని చెప్పేసి ఎర్ర బుక్కులో రాసి అన్నాడు. ఆ ఎర్ర బుక్ ఏమైందయ్యా, ఎవరి దగ్గర పెట్టావయ్యా అంటే ఆ పేజెస్ ఇచ్చేసేవా? ఇవాళ మళ్ళా వచ్చి మాట్లాడుతున్నారు ముద్రపోయిన వెంకటేశ్వరరావు జగన్మోహన్ రెడ్డిని గెలిచాడని. నేను తెలుగుదేశానికి రిజైన్ చేశా. రిజైన్ చేసిన తర్వాత నేను ఎక్కడైనా కలుసుకునే అవకాశం నాకుంది, ఎందుకంటే నేను ఆ పార్టీలో లేను కాబట్టి. కానీ అది కూడా ఒక మాయ మాటలుగా ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నారు, గ్రామాల్లోకి వస్తున్నాడు. చూసావా ముద్రపోయిన వెంకటేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఎల్లకూడదు అన్నాను, నువ్వు రాసి పెట్టావా? దేవయ్య నువ్వేమైనా కొన్నావా? మమ్మల్ని ఎవరైనా కొన్నావా? అందుకనే చెప్తా ఉన్నాను, దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా ఇప్పటికైనా మేలుకోండి.
ఇప్పటికైనా రాజకీయ అధికారం మీరు తెచ్చుకోవాలి. రాబోయే రోజుల్లో బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలను తెలుసుకుంటే నూజివీడి చరిత్ర మారుస్తాను. దాంట్లో ఎంతమంది ఎదురొచ్చినా మొత్తం విషయం కూడా ఇండిపెండెంట్ గా చేస్తే ఒక ఎగతాళి. ఇండిపెండెంట్ గా చేస్తే అసలు ఓట్లు వస్తాయా అన్నాడు. నేను 2004లో గన్నవరంలో ఛాలెంజ్ చేసే ఇలాగే గెలిచి చూపించా. ఆ గెలవడానికి కారణం ఎవరు చేస్తా, అప్పుడు ఆ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మీలాంటి వాళ్ళందరూ కూడా ఏ ఒక్కడి దగ్గరికి వెళ్ళినా కూడా ముద్దలపైన కోటేస్తామని చెప్పారు. ఇవాళ కూడా మన గోపారం గ్రామంలో ఇంతమంది వచ్చారు, ఇంతమంది గెలిపించడానికి వచ్చారని అంటే 100కి 100 రూపాయలు నూజివీడి గడ్డ మీద మరి గ్యారంటీగా జెండా ఎగరేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. అందుకనే దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా రాబోయే ఎలక్షన్ లో ఒకటి మిమ్మల్ని కోరేది, దయచేసి వాళ్ళ కమలనాస్తాలతో ఇక్కడ కూడా ఉన్నారు నాయకులు కొంతమంది. మొన్నదాకా ముద్రపైన మనస్ఫూర్తిగా వాళ్ళకి నమస్కారాలు చేస్తూ, కానీ రేపు రాబోయే ఎలక్షన్ లో గోపవరం ఆనాడు ఎవరు కోటగిరి హనుమంతరావు గారు మన పెద్ద ఆయనకి ఏ రకంగా ఏంటి వచ్చిందో తప్పకుండా అంతగా 2 అంతలు మీరు తీసుకొస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికే చాలా టైం కూడా చాలా దాటిపోయింది కాబట్టి ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అందరూ కూడా పెన్షన్ బాబు గారు 2 మాటలు మాట్లాడవచ్చు. ఒక్కసారి